ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ చిత్రం వైషు అమ్మకు అంకితం. బా బాగా ఎండ కొడుతుంది కదా, వీడియో తీద్దాం. హాయ్ దోస్తులు, మంచిగా ఉన్నారా? మా ఊర్లో మస్తు ఎండ కొడుతుంది. మరి మీ ఊర్లో కొడుతుందా లేదా? కింద కామెంట్ చేయరు, సరేనా? వాన పడితే కూడా కామెంట్ చేయరు, ఎందుకంటే నాకు బగ్గ కామెంట్స్ రావాలి కదా. వైషు ఏం చేస్తున్నావు? ఇక మా అమ్మ కూడా అడుగుతుంది. మమ్మీ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, బాగుర్రా? నేను మస్తు మంచిగా ఉన్నా. అండ్ ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, ఈ సండే రోజు మా అమ్మ ఏం స్పెషల్ చేసిందో ఒకసారి అడుగుదాం, ఓకేనా? మమ్మీ ఏం చేసినావే? ప్రతి సండే లెక్క స్పెషల్ గాక ఈసారి ఇంకా స్పెషల్ నీకు. ఈసారి నీకు పెళ్లి చూపులు పెట్టినా. ఫ్రెండ్స్, మా మమ్మీ మొత్తం అబద్ధాలు చెప్తుంది, రోజు జోకులనే చెప్తుంది. మీరు అంతా పట్టించుకోకూరు, సరేనా? ఓ పిచ్చిదానా, జోక్ కాదు నిజంగానే. అన్నకి ఇట్లా స్పీడ్ తీసుకొస్తాను పోయిర్రు. ఆ రీల్స్ బంద్ చేసి రెడీగా పో. అబ్బా ఏందమ్మా నువ్వు, నిజంగా చెప్తున్నావా అబద్ధం చెప్తానవా? అసలు నాకు పెళ్ళి అయింది, నాకేమైనా 20 ఏళ్ళ 25 ఏళ్ళ 17 ఏళ్ళే కదా. ఏం తొందరగా పెళ్లి చేసుకొని పంపిద్దామని చూస్తాను కదా నువ్వు? అట్లా కాదు వైషు, మనకు తెలిసిన వాళ్ళు చూసి సంబంధం. పిల్లగాడు మంచోడట, మంచిగా పని చేస్తాడట. నీకు రాత్రి చెప్తా అనుకున్నాక నువ్వు పండుకున్నావు, పొద్దున్న చెప్తామైతే అని అనుకున్నా. అయినా నువ్వు మా మాట కాదంటావా చెప్పు? రెడీగా పో. నేను పెళ్లి చేసుకోనమ్మా, నాది ఇంకా చదివే పూర్తి కాలేదు, ఇప్పుడే పెళ్ళి అంటున్నావేంది? అట్లా కాదు వైషు, పిల్లగాళ్ళని అడిగితే రాని తీయి. నీకు నచ్చితే చేసుకుందు, లేకపోతే వద్దని చెప్దాము. ఇప్పుడు వాళ్ళని రమ్మన్నాక వద్దంటే ఏమనుకుంటారు చెప్పు? నాకు పెళ్ళద్దేమద్దు, నేను రాను పో. ఇదేందుకు ఇట్లా మొండికేస్తుంది? అయినా నా మాట ఏడింటది, వాళ్ళ అన్నలా చెప్తే వాళ్ళ అన్న మాట వింటది. వైషు